హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సిపై మనకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి ప్రభుత్వం యొక్క సమాధానాలు అనేవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే పేరిట గత డిఎస్సిలో అప్లై చేస్తే ఇప్పుడు ఫీ కట్టాలా లేదా, అలాగే వయో పరిమితి గురించి క్లారిటీ, స్పోర్ట్స్ కోటా గురించి, రిజర్వేషన్ ఎలా అమలు చేస్తున్నారు, డిఎస్సి స్ట్రక్చర్ గురించి, వీటన్నిటికీ సమాధానాల రూపంలో మన ప్రశ్నలకి అయితే ఇచ్చారు. అవి ఇక్కడ చూద్దాం. అలాగే ముందుగా మన డిఎస్సి స్ట్రక్చర్ మనకి పూర్తిగా ఎస్జిటి వారికి స్ట్రక్చర్ పూర్తిగా ముందు మైండ్లో అవగాహన ఉండాలి. అప్పుడే దేనికి ఎన్ని మార్క్స్, ఎలా మనం చదువుకోవాలనే ప్రిపరేషన్ ప్లాన్ మనకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 8 మార్కులు అంటే 16 బిట్లు వస్తాయి. పిఐఈ పెర్స్పెక్టివ్ 4 మార్కులు 8 బిట్లు వస్తాయి. చైల్డ్ సైకాలజీ పెడగాజీ 8 మార్కులు 16 బిట్లు వస్తాయి. లాంగ్వేజ్ 1 తెలుగు మెథడాలజీ 4 మార్కులు, సబ్జెక్ట్ 8 మార్కులు, మొత్తం 12 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సబ్జెక్ట్ 8 మార్కులు, అలాగే పెడగాజీ 4 మార్కులు, మొత్తం 12. మ్యాథ్స్ 12 మార్కులు, 8 ఏమో మ్యాథ్స్ సబ్జెక్ట్ ప్లస్ 4 ఏమో మెథడ్స్. సోషల్ 8+4, అలాగే సైన్స్ కూడా 8+4 ఉంటుంది. టెట్ ఏమో 20% వెయిటేజ్ ఉంటుంది. అంటే టెట్లో ప్రతి 7.5 మార్కులకి 1 మార్కు డిఎస్సీలో కలుస్తుంది. అవి మనకి 20 స్టోర్ అయి ఉంటాయి. ఆ 20 కాకుండా మనం 80కి ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మిగతా మార్క్స్ కోసం. సో ఈ 80లో ఎన్ని వస్తాయో దానికి యాడింగ్గా టెట్ స్కోర్ కలుపుకుంటే మన డిఎస్సి మొత్తం మార్క్స్ వస్తాయి. ఇక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య ఒక 3 పేపర్లు రిలీజ్ చేయడం జరిగింది. అవి చూద్దాం. ఒకటో క్వశ్చన్, ప్రస్తుతం మెగా డిఎస్సిలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తున్నారు? జవాబు, మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే రెండో క్వశ్చన్, ఈ పోస్టులు ఏ యాజమాన్యాల్లో ఉంటాయి? జవాబు, ప్రభుత్వం, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఇలా అన్ని రకాల కేటగిరీ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏ పోస్టులు ఏ యాజమాన్యాలు ఉంటాయి అంటే. అలాగే యాజమాన్యాల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇచ్చింది. మున్సిపల్, జిల్లా పరిషత్, మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్లో 13,192, ఏపీ మోడల్ స్కూల్ 286, ఏపీ రెసిడెన్షియల్ 190, ఏపీ సోషల్ వెల్ఫేర్ 439, బీసీ వెల్ఫేర్ 170, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం 281, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం 1143, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ 31, జువైలన్ వెల్ఫేర్ 15. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా 16,347 పోస్టులను ఇక్కడ మనకి ప్రదర్శించడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 4వది, మెగా డిఎస్సి ద్వారా నింపబోతున్న పోస్టుల వివరాల గురించి. అంటే సెకండ్ గ్రేడ్ టీచర్ సాధారణ పాఠశాలలు, స్కూల్ అసిస్టెంట్ టీచర్ సాధారణ, సెకండ్ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలలు, అలా డిఫరెంట్గా ఇవి కూడా కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది మనకి. మెగా డిఎస్సిలో అప్లికేషన్ నింపడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే క్వశ్చన్ మెన్షన్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి అప్లికేషన్లో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండవ భాగంలో విద్యా అర్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడవ విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. 1-2 విభాగాల్లోని అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. 3 విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన మరి ఎంపిక చేసుకున్న పోస్టులు బట్టి ఒక్కొక్క పోస్టుకు రూ. 750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ విభాగంలో ఎలాంటి సవరణకు అవకాశం లేదు. సో సవరణలు అవకాశం లేదు కాబట్టి మనం అప్లికేషన్ పెట్టినప్పుడే క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6వ క్వశ్చన్, గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా? గత డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ లాస్ట్ డిఎస్సి అప్లై చేస్తే ఇప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలిచినట్లయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు రూ. 750 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. 7వ క్వశ్చన్, దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది? మెగా డిఎస్సి అభ్యర్థులు ఏప్రిల్ 20 అంటే ఈ రోజు నుంచే మే 15 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు నింపుకోవచ్చు. కరెక్ట్గా 25 రోజులు టైం ఇచ్చారు. మెగా డిఎస్సి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనకైతే వెబ్సైట్ csc.ap.government.in, అలాగే apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఖాళీల వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. అలాగే 9వది, మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని? ఓసీ వారికి అయితే 60% 90 మార్కులు, బీసీలకు 50% 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వికలాంగ అభ్యర్థులకు 40% 60 మార్కులు కనీస అర్హత అని పేర్కొన్నారు. అభ్యర్థి తన సర్టిఫికేట్లను ఎప్పుడు అప్లోడ్ చేయాలి? అభ్యర్థి దరఖాస్తు నింపిన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి. అంటే లాస్ట్ డేట్ మే 15 వరకు టైం ఇస్తారు. ఎప్పుడైనా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన వారికి హాల్ టికెట్ వస్తుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మెగా డిఎస్సిలో రిజర్వేషన్లు ఎలా అమలు పరుస్తారు? జీవో 77 ఆగస్టు 2, 2023 సాధారణ పరిపాలన శాఖ ఇచ్చే తదుపరి
ఉత్తర్వులను అనుసరించి వర్టికల్ మరియు హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుపరుస్తారు. హారిజాంటల్ రిజర్వేషన్లో 4 విభాగాలకు ఉమెన్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ రోస్టర్ పాయింట్లు ముందుగా కేటాయింపబడవు. అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు లోను కావద్దు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఇంకో వీడియో ఏదైనా మీకు చెప్తాను. 12వది హారిజాంటల్ రిజర్వేషన్లో మహిళలకు రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారు. 100 సైకిల్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు జరుగుతుంది. జీవో 77 ఆగస్టు 2023 ఉత్తర్వు ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ విభాగాలకు రోస్టర్ పాయింట్లు ముందుగా నిర్ధారించకుండా అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ రోస్టర్ ఉండకుండా డిఫరెంట్గా జరుగుతుంది. దాని గురించి ఇంకో వీడియో క్లారిటీగా మీకు వివరిస్తాను మహిళా రిజర్వేషన్ గురించి. 13 దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి. అభ్యర్థి తన విద్యార్థులను బట్టి ఏ పోస్టులకు అర్హులవుతారో అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థి జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 14వది మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి అభ్యర్థి ఎంపిక కాకపోతే ఉద్యోగం రాదా. అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్కు ఎంపిక కాకపోతే అతని పేరు రెండవ ఆప్షన్కి బదిలీ అవుతుంది. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చాడు, అందులో మాకు సరిపడా రాక అక్కడ ఉద్యోగం రాలేదు, అప్పుడు దాన్ని సెకండ్ కేటగిరీ మున్సిపల్ అయితే అక్కడ చూస్తారనమాట. అలా అక్కడ కాకపోతే ఎంపీ, జడ్పీ అక్కడ చూస్తారు. అక్కడ లేకపోతే ట్రైబల్లో చూస్తారు. అక్కడికి రాకపోతే లాస్ట్ అదే ప్రాధాన్యత అయితే అక్కడి నుంచి ఇంకా ఆ అబ్బాయికి మరి ఉద్యోగం రాదు అన్నట్లు డిక్లేర్ చేస్తారు. ఇలా మనం ఇచ్చే ర్యాండమ్ ఆర్డర్ ప్రకారమే వాళ్ళు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇదే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. మనం ఏ వరుసలో ఆ పోస్ట్కి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్, జిల్లా పరిషత్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఇలా పెట్టుకుంటామో దాని ప్రాధాన్యతను అనుసరించి వాళ్ళు కూడా మన మార్క్స్కి అనుగుణంగా అక్కడ ఉండే మెరిట్ లిస్ట్కి అనుగుణంగా చూస్తారు. 15 మెగా డిఎస్సికి వయో పరిమితి ఏమిటి. జూలై 1, 2024 నాటికి 18 సంవత్సరాల కన్నా తక్కువ, 44 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 49 సంవత్సరాలు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లున్నారు. దివ్యాంగులకు గరిష్ట వయసు 54 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 16వది షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎలా అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణకై విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య ఏప్రిల్ 18, 2025 సాధారణ పరిపాలనా శాఖ నియమావళి ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగాలుగా నిర్ధారిత శాతం మేరకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ అమలు జరుగుతుంది. అలాగే 17 మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఎలా అమలు చేస్తారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య ఏప్రిల్ 2025 మేరకు రాష్ట్ర ప్రభుత్వ నియమావళిని అనుసరించి విద్యార్థి అర్హత మేరకు 3% స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో 3% ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 18వది అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలి. మెగా డిఎస్సిలో దరఖాస్తు చేయడం, హాల్ టికెట్, పరీక్షా కేంద్రాల తదితరాల గురించి సహాయం కోసం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ఫోన్ నెంబర్లు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడ్డాయి. 19వది ఏ జిల్లాలో మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 2,678 పోస్టులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది. కర్నూలు టాప్ ప్లేస్లో ఉంటే శ్రీకాకుళం లాస్ట్ ప్లేస్లో ఉంది. మెగా డిఎస్సి 2025 సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి. అభ్యర్థుల సౌకర్యం కోసం గత సంవత్సరం నవంబర్ నెలలోనే పోస్టుల వారీగా సిలబస్ను, ప్రశ్నపత్రం మార్కుల స్వరూపం గురించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ పేరిట మెగా డిఎస్సి 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ సూచనల్ని మీకు ఇవ్వడం జరిగింది. అలాగే మనమైతే కొత్తగా ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య వివరించిన క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్లు. అలాగే మేము కూడా ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే షెడ్యూల్ని త్వరలో రెడీ చేస్తున్నాం. షెడ్యూల్ కూడా ఈరోజు ఈవినింగే ఇవ్వబోతున్నాం. దానికి వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని విలువైన అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.